నెల్లూరు నగరంలోని స్థానిక సిరి సినిమా హాల్ నందు ఈ నెల 6వ తేదీ విడుదలైన ఎర్రచీర సినిమా విజయవంతంగా ప్రదర్శిస్తున్న సందర్భంగా 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి సినిమా వీక్షించి తదనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరుకు చెందిన సుమన్ బాబు స్వీయ దర్శకత్వం నిర్మాతగా హీరోగా నటించారని ఈ చిత్రానికి కారుణ్య చౌదరి హీరోయిన్ గా బేబీ సాయి తేజస్విని సీనియర్ నటులు అజయ్ ఆలీ శ్రీరామ్ ప్రముఖ తారంగణంలో నిర్మించిన చిత్రం విజయవంతంగా 2 రాష్ట్రాల్లో 160 థియేటర్లలో ప్రదర్శిస్తున్నదని ఇంతటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన సుమన్ బాబును అభినందించారు. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రజలు మెచ్చుకునే విధంగా చిత్రాలు నిర్మిస్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శంషుద్దీన్, శివలంక, శివజనార్దన్, రావూరు వెంకట్, సినిమా నటీనటులు, సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రకాల సెంటిమెంట్ కలయికతోటే మన నెల్లూరు వాసినటువంటి సుమన్ బాబు గారు ఎర్రచీర సినిమా చేయడం చాలా అదృష్టం. చాలా బాగుంది సినిమా, అన్ని సెంటిమెంట్లు ఉంది. అందుకని ఈ సినిమా 2 రాష్ట్రాల్లో అందరు ప్రజలు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని చెప్పేసి ఉమెన్స్ ఆర్గనైజేషన్ మేము కోరుకుంటున్నాం. ఇప్పుడే చెప్పాడు 2వ సినిమా కూడా రెడీగా ఉందని. అదేవిధంగా మన శివరాత్రి శుభదినంగా శివయ్య సెంటిమెంట్ తోటి ఈ సినిమా తీయడం చాలా అదృష్టం, చాలా బాగుంది. జిల్లాలో కూడా ప్రజలందరూ కూడా ఈ సినిమాని చూసి ఆదరణతోటి ఆదరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మహాదేవ చిట్టి తల్లి, బాగా అలసిపోయావు, ఇక ఆడింది చాలు, బయటికి రా. ఓం శివో, నువ్వు మహాసిద్ధి త్రికుటేశ్వరుడి ముందు, సర్వేశ్వరుడి శక్తి ముందు నీ శక్తి సరిపోదురా. పెట్టు చెయ్యక ఎర్ర చీరను వదిలి బయటికి రా. మీరు చెప్పింది కరెక్టే. అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి. శివో అప్పుడు ముందే ఆపద పొంచి ఉందని చెప్పాను, వెనుకపోవడం నా అవంతిక, ఆగు. అవంతిక, వదిలే అవంతిక. భం భం బసవేశ్వర, అగ్నినేత్రం త్రిశూలం. ధర్మాల గురించి మాట్లాడే యోగ్యత, వయస్సు నీకు లేదు. ధర్మ విచక్షణలు, జ్ఞానం ఉంటే చాలని యోగులు సిద్ధులు మీకు తెలీదా? అంతటి జ్ఞాన సంపన్నురాలివా? ప్రేమకు ప్రతిరూపమైన మా అమ్మ కడుపులో కొంత, తన పెంపకంలో మరికొంత నేర్చుకున్నాను. అమ్మే కదా ఆది గురువు. అమ్మ కంటే జ్ఞాని ఎవరుంటారు ఈ లోకంలో? పాప ప్రక్షాళన పొందడానికి నువ్వు జన్మనెత్తావు. అందుకే పుట్టుకతోనే మచ్చతో పుట్టి తండ్రి ప్రేమకు దూరమయ్యావు. పసితనంలోనే నిన్ను అనురాగంతో పెంచిన అమ్మను పోగొట్టుకున్నావు. అది చాలక ఆత్మగా ఘోషిస్తూ తిరిగావు. ఏ మనిషికి రాకూడని కష్టాన్ని ఈ వయసులోనే అనుభవించావు.
ఇక్కడితో నీ గత జన్మ పాపం ప్రక్షాళన చేయబడింది. మళ్ళీ ఈమెను చంపి మరో జన్మకు పాపాన్ని పోసుకుపోకు. ప్రతి వ్యక్తి చేసిన పాపాన్ని లెక్కగట్టి మరీ శిక్షించడానికి ఆ పరమేశ్వరుడున్నాడు. డబ్బులు సార్, డబ్బులు ఇస్తారు. అది ఏం వేస్తాం, ఏం వేస్తాం, ఏం కాదు. ఆ మాత్రమే భోజనం పెట్టలేదు, ఆ మాత్రమే భోజనం పెట్టలేదు. మేము వస్తాం, మీ ఊరికి వస్తాం, మేము మీ ఊరికి వస్తాం, మీ ఊరికి వస్తాం, మేము పోసేస్తాం. తప్పకుండా 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 ప్లీజ్ ప్లీజ్ యాక్సెప్ట్ ప్లీజ్ మీరు బలం చేయకూడదు, బలం చేయకూడదు. ఏం కాదు, ఏం కావచ్చు. ఓకే ప్లీజ్. Thank you. Saljama. Engana. చాలా సంతోషం. నెల్లూరులో అనేక సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి, అనేక సినిమాలు జరుగుతున్నాయి, రిలీజ్ అయినాయి. అందుట్లో 2 స్టేట్ల రికార్డుగా ఎర్రచర సినిమా. సుమన్ బాబు గారు తన జీవితాన్ని దానికి ధారపోశారు. ప్రతి నిమిషం టెన్షన్లో సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అనే తన శక్తిని మించి 3 సంవత్సరాలు పోరాడి ఈరోజు సినిమా రిలీజ్ అవటం. ఇప్పుడు 6 రోజులు అయింది. ఎంజిఎంలో రిలీజ్ అయింది. 160 థియేటర్లు కదా, 180 థియేటర్లో రిలీజ్ అయ్యి నెల్లూరు అంటే సత్తాయి చూపించాడు. నిజంగా సూర్యబాబు గారిని అది అభినందిస్తున్నాం. శంషిద్రి గారు మాకు ఎప్పుడు కూడా రూరల్ ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారి గిరిధరెడ్డి గారి ఆధారంలో వారు ఎప్పుడు కూడా మా సినిమా రంగానికి ఎటువంటి లొకేషన్స్ కావాలన్నా కూడా వారి దగ్గరలో ఏర్పాటు చేస్తూ శంషిద్ గారు కూడా నేను అభినందిస్తాను. ఎందుకంటే శ్రీధరెడ్డి గారు
ఏమి చెప్తే అది వారు చేస్తారు. వారు కూడా సినిమా రంగానికి ప్రోత్సాహం చెప్పాడు. కాబట్టి శంసుద్రి గారు సినిమా రంగానికి ఎంతో స్వాగతించేందుకు వారిని అభినందిస్తున్నాను. ఎప్పుడు మాకు అండగా నిజంగా 30 సంవత్సరాల పరిచయం, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సినిమా అనేది ఎలా తీయాలి అనేది సుమన్ గారు చూస్తే, ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. దాంట్లో మీరు ఇచ్చిన టికెట్ ధర 100 రూపాయలు, 150 రూపాయలు కూడా మీరు సంతోషంగా వెళ్ళే సినిమా. తల్లి కూతురు సెంటిమెంట్, కళ్ళనీళ్ళు పడతాయి. అలాగే కామెడీ, అలాగే హర్రర్, అలాగే శివయ్యది చూపిన ఏ సినిమా కూడా సక్సెస్ కాపడ. శివరాత్రి సందర్భంగా అది రిలీజ్ అవటం, ఇప్పుడు 6 రోజులు 4 జరగటం, సినిమా రన్ అవటం, ఇంకా హౌస్ఫుల్తో జరగటం. కాబట్టి ఇలాంటి మంచి సినిమా తీసిన సుమన్ బాబు గారిని నేను మరీ అభినందిస్తూ, నెల్లూరు పేరు 2 స్టేట్లు నిలబెట్టారు. మేము కూడా ఎప్పుడెప్పుడు హిట్ అవుతాను కోసుకున్నాము. అందరికీ తృప్తిపడే అన్ని వర్గాలకి మంచి చీర, ఎర్ర చీర. ఫ్రెండ్స్ గారు చెప్పినట్టుగా పబ్లిసిటీ తక్కువ, ఎందుకంటే దానికి ఒక అమౌంట్ పెట్టాలి. కాకపోతే మౌత్గా మీరు అందరూ కలిసి ఎంతో ఖర్చు పెడుతున్నాం. ఈ సినిమాకి మీరు ఇచ్చే 100 రూపాయలు మీరు తృప్తిగా ఆనందంగా పోతారు. సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది. అనేక సినిమా ఆర్టిస్టులు కూడా ఫిబ్రవరి 6వ తారీఖు నిజంగా మా నెల్లూరు జిల్లాకి పెద్ద పండుగ తీసుకొచ్చాడు. శివరాత్రిని ముందే తీసుకొచ్చాడు మా చెరుగుపల్లి సుమన్ గారు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ఎర్రచీర అనే సినిమా రిలీజ్ అయింది. ఆ రిలీజ్ కూడా మా నెల్లూరు సినిమా అసోసియేషన్ నుంచి మా 25 కళా సంఘాల ఆధ్వర్యంలో ఎర్రచీర రిలీజ్ కావడం, దానికి పెద్దలు శంసుద్దీన్ గారు, అమరావతి కృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో మేమందరం ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈరోజు మేము షోకి వచ్చాము. నిజంగా చాలా సంతోషం వేసింది. సుమన్ గారిని పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా నేను నిజంగా అభినందిస్తున్నాను. మంచి సినిమా తీశారు సార్ మీరు. అందరూ ఆడవాళ్ళందరూ కుటుంబ సమేతంగా వచ్చి కూర్చొని చాలా చక్కగా వాళ్ళ స్పందన నేను గమనిస్తూ ఉన్నాను. నవ్వారు, ఏడ్చారు. అలాగే ఆ విలన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కోపాన్ని కూడా ప్రదర్శించారు. తప్పకుండా మీరు ఇలాంటి చాలా మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. నెక్స్ట్ సినిమా కూడా అనౌన్స్ చేశారు మీరు. అలాగే అనౌన్స్ చేసిన విధానంలోనే మన నెల్లూరు సినిమా కళాకారులకి తప్పకుండా మీరు అవకాశాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన వేణు గారు, డిస్ట్రిబ్యూటర్ వేణు గారు, నెల్లూరు సినిమాలకి ఎప్పుడూ సపోర్ట్గా ఉంటూ అన్ని రిలీజింగ్లో కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారన్న ఆయన వేణు గారు. తప్పకుండా వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు మా నెల్లూరు చిన్న సినిమాలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా సినిమా చాలా బ్లాక్ బస్టర్ అయింది. అడ్వాన్స్డ్ హ్యాపీ శివరాత్రి అందరికి కూడా. తప్పకుండా ఈ సినిమాని సక్సెస్ చేసినందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మిత్రులు సుమన్ బాబు గారు మంచి సినిమాని తీశారు. ఆల్రెడీ నెల్లూరు సినిమా రంగంలో చాలా ముందుకు వెళ్తుంది. అలాంటి మా నెల్లూరు నుంచి మా మిత్రులు ఇంకొక అద్భుతమైన సినిమా, అంటే ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. ఈ సినిమాలో మంచి ఆర్టిస్టులు ఉన్నారు, మంచి కథ ఉంది, మంచి సెంటిమెంట్ ఉంది, మంచి కామెడీ ఉంది. నేను ఆడ కూర్చొని సినిమా చూస్తూ ఉంటే వెనక మహిళలు కుర్చీలోంచి పైకి లేచి నవ్వుతున్నారు పడిపడి. నాకు అనిపించింది ఇంత మంచి సినిమా పబ్లిసిటీ కొంచెం తక్కువ ఉండడం వల్ల అందరికీ రీచ్ కాలేకపోయింది. ప్రతి ఒక్కరూ చూడాల్సింది కుటుంబ కథా చిత్రం. ఇది కుటుంబ కథా చిత్రం. ఇది నిజంగా ఒక హర్రర్ సినిమా అనుకుంటా. హర్రర్లో కూడా కామెడీ చాలా అద్భుతంగా తీశారు. మామూలుగా కూడా ఆయన ఆలోచనలు బాగా చాలా అద్భుతంగా ఉంటాయి. మంచి సినిమా, ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా. అందరూ కూడా సిరి థియేటర్లో ఆడుతూ ఉన్నాయి. ఈ సినిమా ఆడుతుంది. మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 7 గంటలకి 2 షోలు ప్రదర్శించబడుతున్నాయి. మీరు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా టైం చూసుకొని ఈ సినిమా చూసి ఆనందించండి. ఎందుకంటే మహిళా సెంటిమెంట్ మీద కూడా బాగా మంచి కాన్సెప్ట్ తీశారు. అదేవిధంగా నెల్లూరులో మా సినిమా రంగానికి శ్రీకృష్ణదేవరాయలు మన కృష్ణారెడ్డి అన్న, ఆయన ప్రోత్సాహం అందరికీ ఉండాలా, ఆయన ఆశీర్వాదం నెల్లూరులో కళాకారులు అందరికీ ఉండాలా. ఆయన నిండు 100 ఏళ్ళు ఉంటే మేమందరం బాగుంటామని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడవలసిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. ముందుగా మా మీడియా మిత్రులందరికీ, విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అందరికీ నమస్కారం. నేను మీ సుమన్ బాబు, ఎర్రచీర మూవీ దర్శకుడిని, నిర్మాతని, శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఎర్రచీర.
నేను ఎన్వి సుబ్బారెడ్డి కలిపి నిర్మించాం ఈ సినిమా వచ్చేసేసి విశేష ప్రేక్షక ఆదరణ పొందుతూ ఈరోజు 6వ రోజు సందర్భంగా నెల్లూరులో మన అమరావతి కృష్ణారెడ్డి అన్న గారి ఉన్న మన శంషుద్దీన్ గారు, నెక్స్ట్ మా డిస్ట్రిబ్యూటర్స్ వెంకరెడ్డి గారు, మన వెంకరెడ్డి గారు, మన నెల్లూరు సినిమా అసోసియేషన్ జనార్దన్ గారు అందరి సమక్షంలో ఈరోజు సినిమా చూడటం, మహిళా మండలి సభ్యులందరూ సినిమా చూసి అందరూ చాలా పాజిటివ్ స్పందనతో, ఎందుకంటే ఒక మంచి బర్నింగ్ పాయింట్ నేను తీసుకున్నాను, ఆడపిల్ల గురించి కంటెంట్ నేను తీసుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ మహిళా మండలి వాళ్ళందరూ కూడా చాలా బాగుంది ఈ సినిమా, చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసామని చెప్పి వాళ్ళ మాటల్లోనే బాగా చెప్పారు. అదిగాక ఇందులో మంచి కమర్షియల్ హంగులు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మన మంచి మదర్ సెంటిమెంట్ కావచ్చు. ఈ మహాశివరాత్రికి 2వ వారం రన్ అవుతుంది సినిమా. ఇప్పటికే 180 థియేటర్లు పట్టింది సినిమా. ఇప్పుడు 2వ వారం 50 థియేటర్లు పెరుగుతుంది. ప్రతి జిల్లాలో థియేటర్లు పెరుగుతూ, నేను నెల్లూరు వాసిని కాబట్టి ఈ నెల్లూరులో మంచి ఘన విజయం, మంచి బిగ్గెస్ట్ హిట్, చాలా రోజుల తర్వాత మంచి బిగ్గెస్ట్ హిట్ ఈ ఎర్రచీర చిత్రాన్ని అందించాను. నేను చాలా స్ట్రగుల్స్ పడి ఒక్కసారిగా లేచాను. మంచి టయానికి నాకు మహాశివరాత్రి సందర్భంగా 2వ వారం కూడా రన్ అవుతుంది. ఈ చిత్రాన్ని ఘన విజయం సాధించినందుకు ప్రేక్షక దేవుళ్ళందరూ కృతజ్ఞతలు తెలుపుతూ మరో సక్సెస్ మీట్లో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు నెక్స్ట్ సినిమా నెల్లూరులోనే షూటింగ్ చేయడం జరుగుతుంది. రాముడా కృష్ణుడా నెక్స్ట్ సినిమా చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఈ సినిమా వచ్చేసేసి ఇంకా ఘన విజయంగా సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదిగాక నెక్స్ట్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్. మీ సుమన్ బాబు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.